రాష్ట్ర చరిత్రలోనే వేల కోట్ల భూ కుంభకోణం విశాఖపట్నం ప్రాంతంలో జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ వ్యవహారంలో సీఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేసి 72 గంటలు గడిచినా ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. విశాఖ ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మూర్తి యాదవ్ మాట్లాడారు. మొత్తం అసైన్డ్ భూములను రాయించుకొని జీవో తీసుకువచ్చారని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అన్నారు. ఫ్రీ హోల్డ్ పట్టాలు రైతుల దగ్గరే ఉన్నాయా, వైకాపా నేతల దగ్గర ఉన్నాయా అని సీఎస్ జవహర్ రెడ్డిని ప్రశ్నిస్తే సమాధానం లేదని తెలిపారు. నేను తప్పుడు ఆరోపణలు చేస్తే ఎందుకు ఉపేక్షిస్తున్నారు? సుభాష్ రాజ్ కుమార్ పేరుతో భూముల రిజిస్ట్రేషన్లు చేశారని, విలువైన భూములు ఎలా చేతులు మారాయో సమీక్ష జరపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా నేను చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించగలిగితే సిపి దగ్గరికి వెళ్లి లొంగిపోతా అని అన్నారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జ్ సిబిఐతో విచారణ జరిపించాలని మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. మీ చేతుల్లో ఉంది, సర్వాధికారాలు ఉన్నాయి. త్రిలోక్ అనే వ్యక్తి ఎవరన్నది, ఎవరు బినామీ అన్నది, సుభాష్ అన్నది ఎవరన్నది, లేకపోతే ఈ రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి కొన్ని వందల మంది ఎవరు బినామీలు అన్నది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రప్పించుకోండి, పోలీస్ వాళ్ళతో రిపోర్ట్ రప్పించుకోండి. వీళ్ళు మీకు సంబంధించిన వ్యక్తులు కాదా? మీకు వీళ్ళు ఎవరో తెలీదా? ఏం జవహర్ రెడ్డి గారు, మీరు గత ప్రభుత్వాల్లో కూడా 6 గల్ఫ్ క్లబ్కి వచ్చి కూర్చొని అక్కడ మీ టీం మెంబర్స్తోని వ్యవహారాలు చేసేవారు కదా. నేను అవన్నీ మాట్లాడలేదు కదా. మీ అనుచర వర్గం వేరే తప్పుడు ఐడి కార్డులతోని ఇక్కడ నగరంలో సంచరిస్తూ ఉంటారు కదా. నేను వాటిల్లోకి వెళ్ళట్లేదు వివరాల్లోకి. పేద రైతుల భూములు, బాధ్యతాయుతమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పేదలకి, దళితులకి మనం భూములు ఇవ్వాల్సింది రాజ్యాంగ స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన చట్టాన్ని, బడుగు బలైన వర్గాలు చెందినటువంటి భూముల్ని మీరు కొట్టేశారు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద స్కామ్ ఇది. మేము ఆధారాలతో నిరూపిస్తాం. లేకపోతే మీరు ఏ శిక్ష ఇచ్చినా కానీ నేను సిద్ధంగా ఉంటానని చెప్పానే. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళకి భూములు ఎలాగొచ్చినాయి? మీ వైసీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, మీ యొక్క బినామీలు, మీ ముఖ్యమంత్రి గారు భార్యమణి యొక్క బినామీలు ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ ల్యాండ్స్ని ఇంత పెద్ద ఎత్తున దోచేసిన మాట వాస్తవం కాదా?